ఈరోజు నామినేషన్‌లో అయితే అందరూ పిచ్చి పిచ్చిగా కొట్లాడుతున్నారు. ఫుల్ ఫైర్‌లో ఉన్నారు అందరూ. మనం ఎక్స్‌పెక్ట్ కూడా చేసిండం వీళ్ళను నామినేట్ చేస్తారు అనేసి. ఎవరిని నామినేట్ చేస్తారనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. ప్రోమో గురించి మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంకా వీడియోలోకైతే వెళ్దాం. ముందుగా పవన్ నామినేట్ చేసింది ఇమాన్యుయల్ అయితే చేసినాడు. రీజన్ ఏంటంటే ఇమాన్యుయల్ ఫస్ట్ లోపలికెళ్ళినప్పుడు బ్లూ టీమ్ నుంచి రాకుండా రెడ్ టీమ్ వైపే తిప్పుతాను అని పవన్‌కి అయితే మాట ఇచ్చినాడంట. ఆ మాట అయితే మనకు చూపియలేదు కానీ పవన్ అయితే నామినేషన్‌లో ఆ పాయింట్ అయితే పెట్టినాడు. ఆ పాయింట్ మీద అయితే చాలా సేపే గొడవ పడ్డారు ఇమాన్యుయల్, పవన్. మధ్యలో కళ్యాణ్, రీతు వచ్చి ఇంకా పెద్ద గొడవ చేసినారు. ఎందుకు ఏమైందనేది మనం ఫుల్ వీడియోలో చూద్దాం. తర్వాత తనూజ వచ్చేసి దివ్యనైతే నామినేట్ చేస్తుంది. దివ్యని నామినేట్ చేస్తుంది అనేసి మనం ఫస్ట్ నుంచే ఊహించవచ్చు. కానీ ఈ రీజన్ చెప్పి నామినేట్ చేస్తుందని అస్సలు అనుకోయిండం. అక్కడ రీజన్ ఏం పెట్టిందంటే తనుజ, మన ఇద్దరికి ఫస్ట్ నుంచి గొడవలు అయితే లేవు. కానీ ఒక పర్సన్ ద్వారా మన ఇద్దరం అయితే గొడవ పడుతున్నాము. వేరే వాళ్ళకు ఛాన్స్ ఇస్తున్నాం మాటలు అనేకి. ఈ గొడవ ఇక్కడితో ఆపేద్దాం అనేసి దివ్యకైతే చెప్తుంది. కానీ ఈ నామినేషన్లో ఈ మాటలు అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఎక్స్పెక్ట్ చేశారా? తర్వాత రీతు వచ్చేసి సంజన గారిని అయితే నామినేట్ చేస్తుంది. రీజన్ ఏంటంటే పవర్ స్టామ్స్ వచ్చినప్పటి నుంచి మీ గేమ్ అసలు కనిపించట్లేదు, ఫస్ట్లో ఉండే సంజన గారు ఇప్పుడు కనిపించట్లేదు అనేసి నామినేట్ చేస్తుంది. ఇంకా సంజన గారు ఊరుకుంటారా? తనకి ఏది అనిపించి అది చెప్పచ్చు. అది ఎవరికి భయపడదు కాబట్టి తన మనసులో ఉండే మాట అయితే టక్కున రీతు గారి మీద అయితే అనేసింది. ఆ మాటకు ఈ హౌస్ మొత్తం షాక్ అయినారు. మళ్ళీ ఏ నోరు జారిందో సంజన. ఇమాన్యుయల్ వద్దు మమ్మీ, తప్పు మమ్మీ, వెనక్కి తీసుకో మాట అన్నా కానీ వినట్లేదు. సంజన గారిలో అన్నీ బాగుంటాయి, జెన్యున్గా ఉంటారు. కానీ ఆమెతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆమె కోపం వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నానని కూడా ఆలోచించకుండా టక్కున అనేసి అది మాట. అది ఎంత మాట అని కూడా ఆలోచించదు. వీకెండ్లో నాకు సార్ వచ్చి ఇమాన్యుయల్ లేపి మీ మమ్మీ చేసింది తప్ప రాంగా అన్నప్పుడు ఇమాన్యుయల్ లేసి మా మమ్మీదే తప్పు సార్ అని చెప్తాడు. ఇది ఎప్పుడు జరిగేది. ఇది కొంచెం సంజన ఇది ఒక్కటి మార్చుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకా రీతు అయితే సంజన మాటలకి ఏడ్చేసిందనమాట. తను ఏమనిందో, తిని ఎందుకు ఎంత ఏడుస్తుందో ఫుల్ ఎపిసోడ్లో అయితే చూద్దాం. ఇంకా ఈ వీడియో గురించి అయితే రేపు ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది, అప్పుడు మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.